హాయ్ అండి, నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి మరొక అద్భుతమైన అవకాశంతో చూడండి. మొత్తం హౌసెస్ మధ్యలో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. దీంట్లో మనకి 150 గజాల ఇండిపెండెంట్ హౌస్ కేవలం 55 లక్షలకే మీకు అన్ని సౌకర్యాలతో మనకి హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అన్నమాట ఇది. దీని గురించి పూర్తిగా మనకి ఎంత సమాచారం ఇవ్వడానికి మనకి వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇమ్రాన్ గారు మనతో లైవ్ లో ఉన్నారు. మనం ప్రతి ఒక్క విషయం సార్ని అడిగి అన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో అండి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి విజిట్ కావాలన్నా, మరే ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా మన సార్ యొక్క నెంబర్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్ కనుక కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తారు, ప్రైస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ ఇవ్వడం జరుగుతుంది. మీకు సైట్ విజిటింగ్ కావాలన్నా ఏర్పాటు చేస్తారు. ఎవరి దగ్గర నుండి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ₹1 కూడా తీసుకోవడం అయితే జరగదు. ఇక ఇదే విధంగా రెగ్యులర్ గా మన ఛానల్ నుండి ప్రాపర్టీస్ తీసుకొస్తూనే ఉంటాను. మీరు అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మరొక విషయం అండి, మీద ఏదైనా ప్రాపర్టీ అతి తక్కువ ధరలోనే మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకండి, పూర్తిగా మన ఇమ్రాన్ సార్ గారిని అడిగేసి ఈ ప్రాజెక్ట్ గురించి, వాళ్ళు చెప్తున్న ప్రైజెస్ గురించి అన్ని వివరాలు తెలుసుకుందాం. పదండి. మహేంద్ర వర్మ సార్, ఇవాళ రేపు మనకి కన్స్ట్రక్షన్ కాస్టే 40-45 lakhs వరకు అయిపోతుంది. G+1 దగ్గర ఒక G+1 తీసుకోవాలనుకుంటే అబౌవ్ 1.5, 1.6 వరకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది మన హైదరాబాద్ సరౌండింగ్స్ లో. బట్ మనకి అదే విధంగా గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నా 80-90 lakhs ఈజీగా మనము దానికి స్పెండ్ చేయాల్సి వస్తుంది. బట్ మీరు 150 గజాలలో కేవలం 55 లక్షలకే ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? ఈ కాన్సెప్ట్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అనే విషయాలు కొంచెం మన కస్టమర్స్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఖచ్చితంగా అండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఆదిబట్లకి దగ్గరలో ఉంటుందండి. ఇది ఈ విలేజ్ నేమ్ వచ్చేసి రామదాస్ పల్లి. ఓకే. ఆదిబట్లకి క్లోజర్ గా ఉంటుంది. అలాగే బొంగళూరు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 12 కి కూడా దగ్గర ఉంటుందండి. ఆదిబట్ల TCS ఇక్కడ నుంచి 8-9 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే, మీరు అన్నారు కదా ఎందుకు ఇక్కడ కాస్ట్ తక్కువ ఉందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ల్యాండ్ రేట్స్ కొద్దిగా రీజనబుల్ ఉన్నాయండి. సో 55 lakhs లో మనం ఒక ఇండిపెండెంట్ హౌస్, 2 BHK ఇండిపెండెంట్ హౌస్, అది కూడా మంచి క్వాలిటీ హౌస్ ఇవ్వాలని ఈ ప్రపోజల్ చేసామండి. సార్, ఇప్పుడు మనకి దీంట్లో ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేసిస్తారా? కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంటే G+1 కూడా చేసుకోవచ్చండి. సింప్లెక్స్ చేసుకోవచ్చు, లేదా డూప్లెక్స్ కావాలంటే చేసుకోవచ్చు. ఓకే. వాళ్ళకి ఎలా కావాలో 2 BHK లేదా 3 BHK, వాళ్ళు ఇప్పుడు G+1 కావాలంటే ల్యాండ్ ఏరియా కొద్దిగా పెంచుకోవాల్సింది వస్తుంది. మనం 2 BHK హౌస్ ఇచ్చేది మాత్రం 150 square yards లో అండి. ఓకే. మరి ఇప్పుడు ఈ వెంచర్ మొత్తం అప్రూవల్స్ ఏంటి, ఎన్ని ఎకర్లో ఉంది, మనకి దీని బ్యాంక్ లోన్స్ ఎలా ఉన్నాయి అనేది కొంచెం చెప్తారా సార్? ఓకేనండి. ఇది వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. లీగల్ పరంగా కరెక్ట్ గా ఉంటాయి. దానికోసమే మనకి లోన్స్ అనేవి వస్తాయి. IDBI బ్యాంకు, ICICI బ్యాంక్ నుంచి మనకి లోన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీకు ప్లాట్ మీద అయితే 60 to 70% వరకు లోన్ చేసిస్తాము. అదే కన్స్ట్రక్షన్ అయితే 80 to 90% వరకు కూడా లోన్ అనేది మనం ప్రొవైడ్ చేయగలుగుతామండి. అది కస్టమర్ వాళ్ళ ప్రొఫైల్ బట్టి ఉంటుంది. వాళ్ళకి సివిల్ అంతా బాగుండి వాళ్ళ ప్రొఫైల్ బాగుంటే ఖచ్చితంగా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనం ఏదో చేయాలని కాదు, వాల్యూ ఫర్ మనీ ప్రాజెక్ట్ అండి. వాల్యూ ఫర్ మనీ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే, ప్రాపర్ మెయింటెనెన్స్ ఉంటుంది. 10 years వరకు మెయింటెనెన్స్ ఉంటుంది. డెవలప్మెంట్స్ బాగుంటాయి. కొంతమంది BT రోడ్స్ ఇచ్చి చేసేస్తారు. మనం CC రోడ్స్ ఇచ్చాము, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అలాగే ఇది 3.2 acres వెంచర్ అయినప్పటికీ మనం వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చామండి. ఇలా ఎవరు ఇస్తారు? చాలా వరకు ఇవ్వరు వాటర్ ట్యాంక్ అనేది. మనం ఆల్రెడీ బోర్ వేసాము. సో వాటర్ కూడా ఆల్రెడీ ఉందండి ఈ లొకేషన్ లో, అండ్ పవర్ కూడా ఉంది. అలాగే స్ట్రీట్ లైట్స్ ఇచ్చాం, మీరు చూడొచ్చు. మొత్తం అన్ని స్ట్రీట్ లైట్స్ ఆన్ అవుతాయి. ఎందుకంటే ఇది హౌసింగ్ ప్రాజెక్ట్ కాబట్టి అంత ప్రాపర్ గా చేసామండి. ఈవెన్ మీరు చూడొచ్చు, ప్రతి ప్లాట్ కి 3 ప్లాంటేషన్ ఇచ్చాము. మ్యాంగో గానీ, మనీ ప్లాంట్ గానీ ఇలాంటివి ఇచ్చాము. అలాగే ల్యాండ్స్కేప్స్ కూడా చేసామండి. అదే కాకుండా ఈ ప్రాజెక్ట్ కి మనం వాచ్మ్యాన్ ఆల్రెడీ పెట్టేశాము. సో ఆయన ఈ ప్లాంటేషన్స్ అంతా వాటరింగ్ కూడా చేస్తారండి. ఓకే సార్, మరొక విషయం సార్, ఒకవేళ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే ఓకే, దీని కాన్సెప్ట్ ఉండొచ్చు ప్రశాంతంగా. బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీ ప్రాజెక్ట్ లోనే ఎందుకు కొనాలి? రీజన్స్ ఏంటి సార్?
చూడండి, ఎక్కడైనా సరే సెజ్ ఏరియాస్ ఉన్న చోట ఖచ్చితంగా కంపెనీస్ అనేవి ఉంటాయి. అవును. సో కంపెనీస్ ఉన్న చోట ఖచ్చితంగా హౌసింగ్ అనేది డిమాండ్ ఉంటుంది. అవును. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జోన్ పెరిగినప్పుడు హౌసింగ్ డిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది. అవును. సో అప్పుడు ల్యాండ్ ఆక్యుపెన్సీ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. సో ఇక్కడ చూసుకుంటే కొంగరకలాన్ సెజ్ ఉంది, అవును. ఒక కలెక్టరేట్ ఆఫీస్ ఉంది, ఫాక్స్కాన్ ఐఫోన్ యూనిట్ ఉంది, Okay. అండ్ టీసీఎస్ ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. అదే కాకుండా 100 acres లో ఏరోస్పేస్ సెజ్ కూడా ఉంది. దాంట్లో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఉంది, టాటా బోయింగ్, ఇట్లా చాలా కంపెనీస్ ఉన్నాయండి. ఇంత కంపెనీస్ ఎంత ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఇక్కడ, ఎంప్లాయ్మెంట్ జనరేట్ మరి వాళ్ళకి ఎంత హౌసింగ్ కావాలి. అవును. Sure. సో ఖచ్చితంగా మీకు అప్రిషియేషన్ వస్తుంది. అలాగే చూసుకుంటే ఎల్బీ నగర్ నుంచి దగ్గర ఉంది 18 kilometers, అండ్ తుక్కుగూడకి కూడా 18-19 kilometers అవుతుంది. తుక్కుగూడలో కూడా ఈసిటీ ఉంది. Okay. తుక్కుగూడలో ఈ రోజు చూసుకుంటే ప్రైజెస్ ఖచ్చితంగా 40+ ఉన్నాయి, 40 to 50+ కూడా ఉన్నాయి. అవును. ఆదిబట్ల లొకేషన్ లో కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ ఉన్న ఎగ్జిట్ ఇదే అండి. ఖచ్చితంగా అప్రిషియేషన్ అనేది వస్తుంది. డెఫినెట్ గా సార్, థ్యాంక్ యూ. దీంట్లో మినిమం ఎన్ని గజాల నుంచి స్టార్ట్? మనం దీంట్లో 150 square yards చేసాము. ఓకే. కొన్ని ప్లాట్స్ చిన్న చిన్నవి కూడా వచ్చాయండి, 100 square yards, 110 square yards కూడా వచ్చాయి. ఎవరి దగ్గర అయితే 25 lakhs ఉంటుందో వాళ్ళు అలాంటి ప్లాట్ తీసుకోవచ్చు. ఈవెన్ 110 అంటే కూడా మంచి సైజే అండి. మినిమం మన దగ్గర వచ్చేసి 150 ఉంది, 167 ఉన్నాయి, 200 అబోవ్ కూడా ఉన్నాయండి. ఓకే. ఓకే. 300 వరకు ఉన్నాయి మనకి సైజెస్ వచ్చేసి. ఈ ప్రాజెక్ట్ విజిట్ చేయాలనుకుంటే మనం వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి చూసుకోవచ్చు. లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయండి, సో త్వరగా డిసైడ్ చేసుకోండి. ఆదిబట్ల సరౌండింగ్స్ ఇక్కడ డెవలప్మెంట్స్ చూసుకుంటే ఇబ్రహీంపట్నం ఉంది, మంగళపల్లి ఉంది, బొంగళూరు ఉంది, తుర్కాంజల్ ఉంది, పెద్దంబర్పేట, హయత్ నగర్, ఇక్కడెక్కడ మీకు ఈ ప్రైజులు రావండి. సో 21,000 ప్లస్ ఇంత మంచి డెవలప్మెంట్స్ అనేది ఈ చుట్టుపక్కల ఎక్కడా లేవు. హెచ్ఎండిఏ అప్రూవల్స్ తోటి విలేజ్ కానుకొని ఇంత అద్భుతమైన డెవలప్మెంట్స్ తోటి డీల్ అనుకో అయితే 100% నేను చెప్తున్నాను. అండ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి సజెషన్ ఏంటంటే, వెంచర్ ఖాళీగా ఉంటే పెద్ద అప్రిషియేషన్ రాదు. ఎగ్జాంపుల్, వెంచర్ మెయింటెనెన్స్ లేకపోయినా వాళ్ళు ఎన్ఆర్ఐ వాళ్ళు అయి ఉండొచ్చు, 3-5 years తర్వాత వచ్చి చూసుకుంటే ఈవెన్ వాళ్ళ ప్లాట్ ఎక్కడుందో కూడా వాళ్ళకి అర్థం కాదు. డెవలప్మెంట్స్ అంతా చెదిరిపోయి ఉంటాయి. బట్ మనం 10 years మెయింటెనెన్స్ అండి, ప్రాపర్ గా మనం దానికి లెటర్ కూడా ఇస్తాం, 10 years మెయింటెనెన్స్ చేసే లెటర్ కూడా ఇస్తాం. ఈవెన్ ఆ 10 years కి 250 rupees per square yard అమౌంట్ కూడా ఛార్జ్ చేస్తున్నాం, వన్ టైం పేబుల్. సో మీకు నియర్లీ 40,000 to 50,000 పడుతుంది 10 years కి. సో ఈ రోజు మనం చూసుకోవచ్చు, వన్ డే ఒక లేబర్ కావాలంటే మినిమం 1000 rupees అడుగుతారు. సో మనం ఏముంది మెయింటెనెన్స్ ఇక్కడ అంటే, పవర్ ఇష్యూ వచ్చినా, లేదా మోటార్ చెడిపోయింది, లేదా వాటర్ రావట్లేదు, ఒక సెక్యూరిటీ పెట్టాలి, ఈ గార్డెనింగ్ అంతా, ఈ ప్లాంటేషన్ అంతా మెయింటైన్ చేయాలి, లోపల ఏదన్నా రోడ్ డ్యామేజ్ అయ్యి దానికోసం అంతా మీరు మళ్ళీ అడగాల్సిన పని లేదండి. మేము ప్రాపర్ గా చెక్ చేస్తాము. ఎందుకంటే హౌసెస్ కన్స్ట్రక్షన్ మన చేతిలోనే ఉంటుంది కాబట్టి ఈవెన్ రీసేల్ కూడా మనమే చేసిస్తామండి. రీసేల్ గ్యారంటీ కూడా మనమే చేసిస్తాం. ఇంకో కొన్ని రీజన్స్ చెప్తానండి, ఎందుకు ఇక్కడ అప్రిషియేషన్ వస్తుంది, ఎందుకు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది ప్రాపర్ రీజన్స్ చెప్పేస్తాను. చాలా సింపుల్ గా చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ అండి. హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ ఉండడం వల్ల లీగల్ కరెక్ట్ గా ఉంటుంది. హెచ్ఎండిఏ ప్రపోజ్డ్ 100 feet రోడ్ ఉందండి, దీనికి ఆనుకోనే ఉంటుంది, మన వెంచర్ కి ఆనుకోనే ఉంటుంది. అప్పుడు సాగర్ హైవే మనకి జస్ట్ 2 kilometers అవుతుంది. అటు సాగర్ హైవే కు విజయవాడ హైవే కి కనెక్టింగ్ రోడ్ ఇది. అండ్ అప్రిషియేషన్ ఎందుకు వస్తుంది అన్నారంటే, ఇది జిహెచ్ఎంసీ లిమిట్స్ అండి, ఆదిబట్ల జిహెచ్ఎంసీ కిందకి వస్తుంది. సో ఇప్పుడు చూడొచ్చు, జిహెచ్ఎంసీ లో వచ్చిందంటేనే సిటీ లిమిట్స్ లో వచ్చేసినట్టు. దీంట్లో డెవలప్మెంట్స్ ఫాస్ట్ గా ఉంటాయి. చాలా ఇప్పుడు విలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాయి, చుట్టుపక్కల అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యాయి. సో అప్రిషియేషన్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. చాలా లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి, త్వరగా విజిట్ చేయండి. సో గైస్, చూసారు కాండి, మరి ఇంత మంచి ప్రాజెక్ట్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండడానికైనా చాలా బాగుంటుంది. మరి ఇక ఆలస్యం ఎందుకంటే, వెంటనే వీడియోలో పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేసి వెంటనే సైట్ విజిటింగ్ ఏర్పాటు చేసుకోండి. వెహికల్ మీ ఇంటికే పంపిస్తారు. ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇదే విధంగా మీ ప్రాపర్టీ యొక్క ప్రమోషన్ కోసం కింద కనిపిస్తున్నటువంటి మా ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ రెగ్యులర్గా మీ ముందుకు రావాలంటే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.